శ్రీ మహావిష్ణువు 4 నెలల పాటు యోగ నిద్రలో ఎందుకు ఉంటారో తెలుసా? ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో బలిచక్రవర్తిని సందర్శించారు. వెళ్లి 3 అడుగుల స్థలం ఇవ్వండి అన్నారు. బలిచక్రవర్తి మాట మీద నమ్మి సరే అన్నారు. వామనుడు 1 అడుగుతో ఆకాశాన్ని, 2 అడుగుతో భూమిని కొలిచేశాడు. 3వ అడుగు వేసేందుకు స్థలం లేకపోయి బలి తన తలపై వెయ్యమని చెప్పారు. విష్ణువు అడిగారు, పాతాళానికి నిన్ను పంపే ముందు ఏమైనా వరం కావాలా అన్నారు. అప్పుడు బలి అన్నారు, నన్ను వదలకుండా మీరు నాతో పాతాళంలో ఉండాలి అని అడిగారు. విష్ణుమూర్తి అలానే చేశారు. బలి కోరిక మేరకు పాతాళానికి వెళ్లిపోయారు. ఇదంతా తెలిసిన లక్ష్మీదేవి బలికి రాఖీ కట్టి నా భర్తను పంపించు అని అడిగింది. బలిదేవుడు ఒప్పుకున్నా విష్ణువు వెళ్లిపోతున్నాడనే బాధపడ్డాడు. విష్ణుమూర్తి తల్చారు, సరే ప్రతి 4 నెలలు నిన్ను వదిలి ఎక్కడికి పోను. శ్రావణ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగ నిద్రలో నీ వద్దనే ఉంటాను అని చెప్పారు. అందుకే 8 నెలలు లక్ష్మీదేవి వద్ద, 4 నెలలు బలిచక్రవర్తితో పాతాళ లోకంలో యోగ నిద్రలో ఉంటారు శ్రీ మహావిష్ణువు. ఈ 4 నెలల యోగ నిద్రనే చాతుర్మాస్యం అంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్ లో ఓం శ్రీ మహావిష్ణుయే నమః అని కామెంట్ చేయండి.